సో హాయ్ డిజిటల్ పీపుల్, దిస్ అర్జున్. సో మీకు తెలుసా, ఇలాంటి ప్రొడక్ట్స్ ఇండియా మార్ట్ లాంటి ప్లేసెస్లో తక్కువ కాస్ట్కి పర్చేస్ చేసి మనం మళ్ళీ అదే ప్రొడక్ట్స్ని మన కస్టమర్స్కి చాలా మంచి ప్రైజెస్కి సేల్ చేసి ఒక మంచి హ్యాండ్సమ్ ప్రాఫిట్స్ని తీసుకొని నెలకి కొన్ని లక్షల్లో ఎర్న్ చేయవచ్చని, అది కూడా మీ సొంత ఆన్లైన్ స్టోర్ని బిల్డ్ చేసి అండ్ కంప్లీట్గా స్టోర్ క్రియేట్ అయ్యి ఫేస్బుక్ యాడ్స్ క్యాంపెయిన్ సెటప్ అయిన తర్వాత డైలీ జస్ట్ 1 hour to 1.5 hour కష్టపడితే ఆ వర్క్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ ప్రొడక్ట్స్ని మీ సప్లయర్స్ నుండి మీరు ముందుగానే పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే కస్టమర్ నుండి ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత షిప్పింగ్ మొత్తం వచ్చేసి ఈ సప్లయర్సే హ్యాండిల్ చేస్తారు. అలాగే తర్వాత ప్రోడక్ట్ రిటర్న్స్ అండ్ కస్టమర్ కంప్లైంట్స్ని కూడా మొత్తంగా ఈ సప్లయర్సే మేనేజ్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం కామర్స్ బిజినెస్ అని పిలుస్తుంటాం. అండ్ డ్రాప్ షిప్పింగ్ కావచ్చు, అలాగే ప్రింట్ అండ్ డిమాండ్ బిజినెస్ మోడల్ కావచ్చు, అన్నీ ఈ కామర్స్ బిజినెస్ అంబ్రెల్లా కిందికే వస్తుంటాయి. ఈ కామర్స్ బిజినెస్ మోడల్ని యూజ్ చేసే నేను డైలీ ల్యాక్స్ ఆఫ్ రెవెన్యూ జనరేట్ చేస్తుంటాను. ఆఫ్ కోర్స్ సింగిల్ స్టోర్ నుండి కాదు, మల్టిపుల్ స్టోర్స్ నుండి. అంటే ఎగ్జాంపుల్ ఇదిగో ఇక్కడ చూడండి, ఇది జస్ట్ 1 స్టోర్ రెవెన్యూ మాత్రమే. ఇప్పుడు ఇంకో స్టోర్ని చూద్దాం. ఇది ఇప్పుడు ప్రజెంట్ హోల్డ్లో ఉంది. సో దీని ప్రీవియస్ రెవెన్యూ చూడండి క్లియర్గా. సో దిస్ ఈజ్ 1 more స్టోర్. ఇది లైవ్లో చూపిస్తాను చూడండి, రీఫ్రెష్ చేస్తున్నాను. ఇదిగో రైట్. సో ఓవరాల్గా 559 ఆర్డర్స్, అఫ్ కోర్స్ 700+ ఆర్డర్స్ వచ్చాయి. కొన్ని ఆర్డర్స్ని డిలీట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా 700+ ఆర్డర్స్ అండ్ 10,000 కస్టమర్స్ ఈ స్టోర్కి రావడం జరిగింది. ఇలాంటి మల్టిపుల్ స్టోర్స్ని నేను రన్ చేస్తుంటాను. ఇంతకుముందు ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే యూఎస్ఏ లాంటి కంట్రీలో నేను స్టోర్స్ మేనేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం ప్రజెంట్గా ఇండియన్ కామర్స్ స్టోర్స్ మాత్రమే రన్ చేస్తున్నాను. సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది క్రియేటర్స్ ముఖ్యంగా తెలుగులో హైప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 60 రూపీస్ ఉండి స్మార్ట్ ఫోన్ ఉంటే కనుక మీరు ఈ బిజినెస్ని ఉపయోగించి మంత్లీ ల్యాక్స్ ఎన్నో చేయొచ్చని చాలా హైప్ క్రియేట్ చేస్తున్నారు. సో చాలామంది తెలుగు పీపుల్ ఏమీ తెలియకుండా కేవలం వీళ్ళ మాటలు విని కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేసి తర్వాత ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్లాలో తెలియక క్లోజ్ చేయడం జరుగుతూనే వస్తుంది. ఎస్, వీళ్ళు చెప్పింది నిజమే. ల్యాక్స్ కాదు, క్రోర్స్ కూడా ఎన్నో చేయొచ్చు ప్రాపర్గా తెలుసుకుంటే. ఇక్కడ ఏ కేటగిరీ పీపుల్, ఇక్కడ బి కేటగిరీ పీపుల్ ఉన్నారు. ఏ కేటగిరీలో సక్సెస్ఫుల్ పీపుల్ అంటే 30% ఆఫ్ ద పీపుల్ మాత్రమే సక్సెస్ఫుల్ అవుతారు, ఎవరికైతే క్లియర్గా తెలుస్తుందో. రిమైనింగ్ 70% ఆఫ్ ద పీపుల్ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ బి. సో ఈ కేటగిరీ ఏ పీపుల్ గురించి మాట్లాడుకుంటే, సో అక్రాస్ వరల్డ్, ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ వంటి ఎన్నో కంట్రీస్ నుండి చాలామంది సెలర్స్ క్రోర్స్లో ఎర్న్ చేస్తున్నారు. బట్ వీళ్ళందరికీ కంప్లీట్గా కామర్స్ గురించి నాలెడ్జ్ ఉండడం వల్ల ఇది సాధ్యమైంది. సో మై హంబుల్ రిక్వెస్ట్ అండ్ సజెషన్ ఏంటంటే, మీకు ఏ మాత్రం తెలియకుండా మీరు ఈ బిజినెస్ని మాత్రం 80%లో స్టార్ట్ చేయకండి. సో నేను తొందరలో ఈ డ్రాప్ షిప్పింగ్ రిలేటెడ్ కంప్లీట్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఫ్రీగానే మీరు దీన్ని ఫాలో అవ్వండి, మీకు తప్పకుండా చాలా విషయాలు తెలుస్తాయి. ఇక్కడ ఏంటి అంటే, ఎలా స్టార్ట్ చేయాలి అని తెలుసుకోవడంతో పాటు అంతకంటే ముందు ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, వాటిని ఎలా మనం రిజాల్వ్ చేసుకోవాల్సి ఉంటుందనే విషయాలు చాలా తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు. ఇక్కడ మీకు మోటివేషన్ ఇవ్వడానికి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నాను. నాకు తెలిసిన కమ్యూనిటీలోనే 4 ఫ్రెండ్స్ కలిసి ఈ ఆన్లైన్ బిజినెస్ రిలేటెడ్ కామర్స్ స్టోర్స్ రన్ చేస్తున్నారు. సో వాళ్ళ రెవెన్యూ అరౌండ్ 9 crores ఉంటుంది పర్ మంత్. ఎస్, ఇట్స్ ట్రూ. యాక్చువల్గా వాళ్ళ ఆర్డర్స్ వచ్చేసి 7,000 to 9,000 రేంజ్లో ఉంటాయి పర్ డే. అండ్ ఓవరాల్గా మంత్లీ వచ్చేసి అరౌండ్ 3.5 to 4 crores ప్రాఫిట్ ఉంటుంది. సో ఈచ్ వాళ్ళు షేర్ చేసుకుంటే 90 lakh per month వాళ్ళకి రావడం జరుగుతుంది. ఈచ్ 90 lakh దే ఆర్ ఎర్నింగ్. సో ఇలా కామర్స్ బిజినెస్ని ప్రాపర్గా తెలుసుకొని సెటప్ చేస్తే చాలా ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ పొంది చాలా మంచిగా బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. సో ఇది చూసిన తర్వాత మీలో చాలామంది కనిపించవచ్చు, వావ్ చాలా బాగుంది, నేను కూడా స్టార్ట్ చేస్తానని. బట్ నో, వెయిట్. మిగిలిన బిజినెస్లో ఉన్నట్టే ఇందులో కూడా కొన్ని కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. సో వాటిని ముందుగా నేర్చుకొని ఏం చేయకూడదో క్లియర్గా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్.
సో ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటేటర్ రీసెర్చ్ చేయడం తెలియాలి, ప్రోడక్ట్ రీసెర్చ్, అలాగే ప్రోడక్ట్ లిస్టింగ్, అండ్ దీంతోపాటు ఒక ఫేస్బుక్ యాడ్స్ క్యాంపెయిన్ని ప్రాపర్ వేలో ఎలా సెట్ చేయాలి, అండ్ యాడ్ క్రియేటివ్, అలాగే యాడ్ కాపీ ఎలా రాయాలి, ఇలాంటి విషయాల్లో కనీసం అవగాహన ఉంటే మాత్రమే ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. లేకుంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో మీరు ఈ బిజినెస్లోకి దిగకండి. ఫస్ట్ నేర్చుకున్న తర్వాత మీరు స్టార్ట్ చేయండి. ఒకవేళ మీలో ఎవరికైనా ఇలాంటి ఆన్లైన్ బిజినెసెస్ రిలేటెడ్ టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉండి మీ ఓన్ స్టోర్ సెటప్ చేసి ఈ-కామర్స్ బిజినెస్ మోడల్ ఉపయోగించి మనీ ఎర్న్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ డిజిటల్ అర్జున్ తెలుగు ఛానల్ని ఫాలో అవ్వండి. చివరి వరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్.